హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో మనం బూందీతో కర్రీ చూద్దామండి. చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడు స్నాక్గానే కాకుండా అప్పుడప్పుడు బూందీతో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రెసిపీ అయితే. దీనికోసం ముందుగా ఇలా ఒక కళాయి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇందులో కర్రీకి సరిపడా 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలండి. తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు, అలాగే 4-5 పచ్చిమిర్చి ఇలా చేసుకుని వేసేసుకోవాలండి. తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా వేసేసుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మసాలా ఏమీ పట్టదండి. చాలా తక్కువ మసాలాతోనే మనం కర్రీని టేస్టీగా కమ్మగా చేసేసుకోవచ్చు. ఆనియన్స్ ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి బాగా వాష్ చేసి క్లీన్ చేసుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడే దీనిలోకి మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. రొయ్యలు నీచు వాసన వస్తాయి కాబట్టి ఇలా పసుపు యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇందులోంచి ఇప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయాలండి. అలా మూత పెట్టి ఉడికించడం వల్ల మనకి ఆ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా మనకి దగ్గర పడిపోతుంది, అబ్జర్వ్ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా మనకి రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఇప్పుడు ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలండి. ఇదంతా కూడా టమాటో కూడా బాగా స్మాష్ అయ్యేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. బాగా చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా కమ్మగా. ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు వెరైటీగా ఏమైనా చేసి పెట్టాలి అనుకుంటే ఈ రెసిపీ చేసి పెట్టండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో అయిపోతుంది. చూడండి మూత తీసి చూసిన తర్వాత మనకి టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పోసుకుని ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి కూరని ఒక్క మరుగు రానివ్వాలండి. మనం ఆల్రెడీ రొయ్యలు కూడా బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి మనకి ఇందులో వేసుకునే ఈ వాటర్ అనేది బాగా మరిగితే సరిపోతుంది. మూత పెట్టేసి మరిగించుకోవాలి. ఇప్పుడే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుని కొంచెం గరం మసాలా వేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుంది. చూడండి ఈ విధంగా మనకి అన్నీ ఉడికిపోయే ఉన్నాయి కాబట్టి మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం బూందీని తీసుకుని ఈ విధంగా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. బూందీ యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆన్లో ఉంటే బూందీ వాటర్ అది పీల్చేసుకుని బాగా దగ్గర పడిపోతుంది, బాగా మెత్తగా అయిపోతుందండి. అలా అయితే బాగుండదు కదా. ఇలా స్టవ్ ఆపేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దించేసుకుంటే చాలా టేస్టీగా బూందీ రొయ్యల కర్రీ రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.